వెల్కమ్ టు డివైన్ భక్తి. ఈరోజు మన ఈ విశ్లేషణలో మహాభారతంలోనే అత్యంత ఉత్కంఠ రేపే శల్యపర్వం గురించి తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం చివరి దశకు వచ్చేసరికి పరిస్థితులు ఎలా మారిపోయాయో, అసలు ఏం జరిగిందో చాలా రియలిస్టిక్గా, అట్రాక్టివ్గా మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఇది వింటుంటే ఆ మహాసంగ్రామం మన కళ్ల ముందే జరుగుతుందా అన్నంత ఎగ్జైట్మెంట్ మీకు కలుగుతుంది. కర్ణుడు మరణించిన తర్వాత కౌరవ సైన్యం పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. అప్పటికే వాళ్ల సైన్యం ఆత్మస్థైర్యం కోల్పోయి పూర్తిగా కుప్పకూలిపోయింది గదా. మరిప్పుడు ఈ విచ్ఛిన్నమైన సైన్యానికి నాయకత్వం వహించేదెవరు? ఆ బరువైన బాధ్యతను మోసే దమ్ము ఎవరికుంది? సరే, ముందుగా మొదటి విభాగం శల్యుడి నియామకం గురించి చూద్దాం. ఇక్కడ పరిస్థితి గమనిస్తే కౌరవసేన అప్పటికే తీవ్రంగా క్షీణించిపోయింది. ఉద్దండులైన యోధులంతా నేలకొరిగారు. ఆ కఠినమైన సమయంలో దుర్యోధనుడికి వేరే దారిలేక మద్రుదేశ రాజైన శల్యుడిని కౌరవ సేనాధిపతిగా నియమిస్తాడు. యుద్ధం దాని చివరి అత్యంత భయంకరమైన దశకు చేరుకున్నప్పుడు తీసుకున్న నిర్ణయమిది. ఒక రకంగా చెప్పాలంటే ఇది కౌరవుల ఆఖరి ప్రయత్నం అని చెప్పొచ్చు. దుర్యోధనుడికి ఇప్పుడు శల్యుడే ఆఖరి ఆశ. ఇప్పుడు రెండవ విభాగం శల్యుడి అంతర్గత సంఘర్షణ గురించి తెలుసుకుందాం. ఈ పాయింట్ నిజంగా చాలా ఆసక్తికరమండి. ఎందుకంటే శల్యుడు ఏదో సాధారణ విలన్ కాదు. ఒకవైపు కౌరవ సేనాధిపతిగా తన బాధ్యత నెరవేర్చాలి, మరోవైపు పాండవుల పట్ల తనకున్న అమితమైన ప్రేమ. ఆయన ఇంతకుముందు కర్ణుడికి సారథిగా చేసిన గొప్ప యోధుడు. కాని కమాండర్గా బాధ్యతలు తీసుకున్నాక ఆయన మనసులో పెద్ద యుద్ధమే నడిచింది. బంధువులైన పాండవుల మీద వాత్సల్యం, దుర్యోధనుడి పట్ల తనకున్న కర్తవ్యం, ఈ రెండింటి మధ్య ఆయన ఎంతలా నలిగిపోయాడంటే ఆ మానసిక సంఘర్షణే ఈ పర్వానికొక ప్రత్యేకమైన డెప్త్నిస్తుంది. ఇక మూడవ విభాగానికి వెళదాం. యుధిష్ఠిరుడితో జరిగిన ఆ భీకర యుద్ధం. ఈ యుద్ధం క్లైమాక్స్ని మనం దశలవారీగా చూద్దాం. మొదటి దశలో పాండవులు శల్యుడిని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధమవుతారు. కాని ఇక్కడే ఎవ్వరూ ఊహించని మలుపు. సాధారణంగా ఎనక ఉండి నడిపించే ధర్మరాజు రెండవ దశలో స్వయంగా శల్యుడిని ఎదుర్కోవడానికి ముందుకొస్తాడు. ఆ తర్వాత మూడవ దశలో వాళ్ళిద్దరి మధ్య అత్యంత తీవ్రమైన పోరాటం జరుగుతుంది. చివరికి నాలుగవ దశలో యుధిష్ఠిరుడు తన అచంచలమైన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యంతో శల్యుడిని సంహరిస్తాడు. కౌరవులకిది అస్సలు కోలుకోలేని భారీ దెబ్బ. ఇప్పుడు నాలుగవ విభాగం కౌరవసేన పతనం ఎలా జరిగిందో చూద్దాం. శల్యుడి ఓటమి తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ఈ మూడు దశలు చూస్తే మీకే అర్థమవుతుంది. మొదటిది, ఆ దెబ్బతో మిగిలియున్న కౌరవ సైన్యం మొత్తం పేకమేడల కుప్పకూలిపోయింది. రెండవది, ఒకప్పుడు 11 అక్షౌహిణుల సైన్యాన్ని శాసించిన రారాజు దుర్యోధనుడు ఇప్పుడు పూర్తిగా ఒంటరి అయ్యాడు. లిటరల్గా ఎవరూ లేరు అతనికి. ఇక మూడవ దశ అత్యంత దయనీయమైనది. ప్రాణరక్షణ కోసం ఆ మహావీరుడు యుద్ధభూమి నుంచి పారిపోయి ఎవరికి కనిపించకుండా ఒక చీకటి సరస్సులో దాక్కోవాల్సి వస్తోంది. కౌరవుల పతనానికి, కురుక్షేత్రం ముగిసిపోవడానికి ఇంతకంటే స్పష్టమైన సంకేతమేముంటుంది చెప్పండి? చివరిగా ఐదవ విభాగం అసలు ఈ శల్యపర్వం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ముందుగా కౌరవ సైన్యంలో ఆఖరి బలమైన నాయకుడు పడిపోయాడు. దాంతో పాండవుల విజయం 100% ఖాయమైపోయింది. ఇక అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ఎప్పుడో తలవంచని దుర్యోధనుడి అంతిమ పరాభవం ఇక్కడినుంచే ప్రారంభమైంది. ఈ పర్వంతో యుద్ధం గమనం మొత్తం పాండవుల వైపు, ధర్మం వైపు మళ్లిపోయిందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ శల్యపర్వం కేవలం కత్తులు, బాణాలతో జరిగిన ఒక నెత్తుటి యుద్ధం మాత్రమే కాదు. ఇది ధర్మం, వ్యూహం మరియు అచంచలమైన ధైర్యం యొక్క గొప్ప ప్రతీక. ఎంతటి సైనిక బలమున్నా సరే అంతిమంగా సత్యం, ధర్మం మాత్రమే ఎలా గెలుస్తాయో ఇది మనకు నిరూపిస్తుంది. మరి అలా సరస్సులో దాక్కున్న దుర్యోధనుడికి ఏమయింది? ఆ చీకటి రోజుల్లో మిగిలిన ఆ కొద్దిమంది కౌరవులు ఎలాంటి భయంకరమైన ప్రణాళికను రచించారు? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన తదుపరి సౌప్తిక పర్వం విశ్లేషణలో తప్పకుండా కలుద్దాం. అప్పటివరకు ఈ ధర్మ పోరాటం గురించి ఆలోచిస్తూ ఉండండి.